హిందువులు దేవుళ్ళు దేవతలను పూజించేటప్పుడు శుభకార్యాల్లోనూ పూలని ఎక్కువ వాడతారు. అవి లేకుండా శుభకార్యం జరగదు. అయితే భూమిలో ఎన్నో రకాల పూలు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ కేవలం కొన్నిటిని మాత్రమే హిందువులు పూజకు ఉపయోగిస్తారు. మరి వాటి వెనుకున్న కారణాలేంటో ఈ రోజు తెలుసుకుందాం. మల్లె పువ్వులు. శ్రీ మహావిష్ణువుకు మల్లె పువ్వులంటే చాలా ఇష్టం. అందుకే ఆయన పూజించేందుకు ఎక్కువగా మల్లె పూలను వాడతారు. అలా చేస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. వివాహ శుభకార్యాల్లో సాధారణంగా మల్లెపూలతో చేసిన దండలను వధూవరులు ధరిస్తారు. దాంతో వారి సంసార జీవితం సుఖంగా సాగుతుందని విశ్వసిస్తారు. మందార పూలు. మందార పూలను కాళికాదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. ఆ పూలతో చేసిన దండను కాళికకు వేస్తారు. ఎరుపు రంగులో ఉండే ఆ పూలంటే ఆ దేవతకు ఎంతగానో ఇష్టం. అలా మందార పూలకు చెందిన దండలను వేసి పూజిస్తే ఆ దేవి భక్తులను అనుగ్రహించి వారికి ధనం, ఆరోగ్యం ఇస్తుందని నమ్ముతారు. తామర పూలు. తామర పూలంటే సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రతిరూపం. అంతేకాదు సృష్టికర్త బ్రహ్మకు, ఆయన భార్య సరస్వతీదేవికి కూడా ఈ పూలంటే ఇష్టం. అందుకే వారెప్పుడు తామర పూలపై కూర్చుంటారు. ఈ క్రమంలో ఆయా దైవాలను తామర పూలతో పూజిస్తే ఆయురారోగ్యాలు, ధనం, చదువు అన్నీ సిద్ధిస్తాయి. చామంతి, బంతిపూలు. చామంతి, బంతిపూలు స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీకలు. అందుకే వాటిని వివాహ సమయంలో వధూవరుల చేత ధరింపచేస్తారు. అంతేకాకుండా శుభకార్యంలో మండపాన్ని ఎక్కువగా ఈ పూలతోనే అలంకరిస్తారు. ఈ పూలను ఇళ్లలో అలంకరణగా వాడితే దాంతో దోమలు, ఇతర కీటకాలు కూడా పారిపోతాయి. గులాబీలు. ప్రేమకు, ఆప్యాయతకు, అనురాగానికి గులాబీ పూలు నిదర్శనాలుగా నిలుస్తాయి. ఇవి దంపతుల మధ్య అన్యోన్యాన్ని పెంచుతాయి. అందుకే వీటితో దేవుళ్లను పూజిస్తే దంపతులకు శుభం కలుగుతుంది. వారి జీవితంలో ఉండే సమస్యలు పోతాయి. కలహాలు లేని కాపురంగా మారుతుంది. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.